టీహెచ్టీవీ వీక్షకులకి నమస్కారం. రామాయణంలో ఉండేటటువంటి 6 కాండలలో సుందరకాండకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కారణం, రావణాసుడు అపహరించినటువంటి సీతాదేవి యొక్క జాడను అడవిలో వెతుక్కుంటూ వస్తున్నటువంటి సీతారామచంద్ర స్వామి వారికి హనుమంతుల వారు సహకరించి దక్షిణ భాగంలో ఉండేటువంటి లంకకు వెళ్ళి సీతాదేవి యొక్క జాడను తీసుకుని వచ్చి శ్రీరామచంద్రునికి విన్నవించేటువంటి ఘట్టమంతా కూడా మనకి సుందరకాండలో అద్భుతంగా చెప్పబడింది. రామాయణమే మహా అద్భుతమైనటువంటి గ్రంథం. సుందరకాండ మరీ అద్భుతమైనటువంటి కాండం. ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టుకను ముందు మనం పరిశీలిస్తే సకల దేవతా స్వరూపంగా ఆంజనేయ స్వామి వారు చెప్పబడతారు. అంటే అన్ని దేవతల యొక్క స్వరూపాన్నంతా కూడా, అన్ని దేవతల యొక్క శక్తినంతా కూడా తీసుకుని పుట్టినటువంటి మహానుభావుడు, చిరంజీవిగా వరాన్ని పొందినటువంటి గొప్ప మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఎక్కడైతే దుష్టులు ఉద్భవిస్తారో, రాక్షసులు ఉద్భవిస్తారో, క్రూరత్వం ఉద్భవిస్తుందో, రాక్షసత్వం ఉద్భవిస్తుందో అక్కడ శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలను దాల్చడము, రాక్షస సంహారం చేయడము, మంచివారిని రక్షించడము, చెడ్డవారిని శిక్షించడం అనేది మనం ప్రతి రోజులో గమనిస్తూ ఉన్నాం. ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టుకను మనం పరిశీలిస్తే గార్ధవనేశ్వరుడు అనేటువంటి రాక్షసుడు, 2 పేర్లతో మనం పిలుచుకోవచ్చు. ఈ గార్ధవనేశ్వరుడు అనేటువంటి రాక్షసుడు దేవతలందరినీ యథావిధిగా రాక్షసత్వం అనేటువంటి సహజంగా ఉండేటువంటి మొట్టమొదటిగా రాక్షసుడు దేవతలపైన దాడి చేయడము, దేవలోకాలన్నింటినీ, మునీశ్వరుని, మంచివాడు అనేటటువంటి సంఘాన్నంతా కూడా హింసిస్తూ వాళ్ళని బాధ పెట్టడం అనేది రాక్షసుల యొక్క తత్వం. మన ప్రహ్లాద చరిత్ర గమనిస్తే దాంట్లో అర్థమవుతుంది. ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తుంటే సురలంద్రపుటయో సురాధిపతులను సృష్టించులో, దేవతలని అణగదొక్కడం, దేవతలను హింసించడం, మునీశ్వరులని అందరినీ కూడా హింస పెట్టడం అనేటువంటిది రాక్షసులుగా మన ప్రవృత్తి. అలాంటిది ఆ రాక్షసులకు పరమశత్రువైనటువంటి శ్రీమన్నారాయణుని ఎందుకు కీర్తిస్తున్నామని ప్రహ్లాదుని హిరణ్యకృష్ణుడు ప్రశ్నిస్తాడు. అలాగే ఈ రాక్షస తత్వం ఏదైతే ఉందో దేవతలందరినీ కూడా హింస పెడుతూ ఉండేటువంటి తత్వం. ఈ గార్ధవనేశ్వరుడు కూడా పరమేశ్వరుడు కోసం విపరీతమైన తపస్సు చేశాడు. ఎందుకు పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడు అని అంటే, బోళాశంకరుడు అడగగానే వరాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి ఎక్కువ శ్రమ లేకుండా ప్రత్యక్షమయ్యేటువంటి భగవంతుడు కాబట్టి పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకున్న తర్వాత వరాన్ని పొందాడు. వరాన్ని పొందిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇంకొక ప్రమాణాన్ని పరమేశ్వరుడి దగ్గర తీసుకున్నాడు గార్ధవనేశ్వరుడు. నా చావుకి సంబంధించి, అంటే రాక్షసులు పుట్టగానే తపస్సు చేసుకోవడం, శక్తిని సంపాదించడం, శ్రీ మహావిష్ణువు అవతారాన్ని దాల్చడం, సంహరించడం అనేటువంటి సహజంగా వస్తున్నటువంటి పరంపర కాబట్టి నా చావు యొక్క రహస్యాన్ని నీకు ఎవరికీ కూడా చెప్పకూడదు అని చెప్పేసి ఆయన ప్రమాణాన్ని తీసుకున్నాడు. పరమేశ్వరుడు బోళాశంకరుడు భక్తుల యొక్క తపస్సుకు సంతసించేటటువంటి వాడు. భగవంతుడు భక్తికి లొంగిపోతాడు. మనం చేసేటువంటి పూజ, మనం చేసేటువంటి ప్రార్థన, మనం కార్చేటటువంటి కన్నీరికి భగవంతుడు ఖచ్చితంగా దాసుడైపోతాడు. అలాంటి పరమేశ్వరుడు ఈయనకి వరమిచ్చిన తర్వాత దేవలోకానికి వెళ్ళాడు. ఇంకేముందండి, పరమేశ్వరుడి దగ్గర వరాన్ని పొందినటువంటి ఆ గార్ధవనేశ్వరుడు ప్రారంభించాడు. మునీశ్వరులను, మానవులను, దేవతలను హింసించడము, రాక్షసత్వాన్ని విపరీతంగా ప్రదర్శిస్తూ అందరినీ కూడా హింస పెట్టడం మొదలుపెట్టాడు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి మునీశ్వరులందరూ వెళ్ళారు. అయ్యా, మరి ఈ విధంగా గార్ధవనేశ్వరుడు అనేటువంటి రాక్షసుడు మమ్మల్ని చాలా హింస పెడుతూ ఉన్నాడు. యజ్ఞయాగాది క్రతువులు ఇవి కూడా నిర్వర్తించకుండా మమ్మల్ని బాధ పెడుతున్నాడు.
మాకు రక్ష కల్పించండి మహానుభావ అని చెప్పి మునీశ్వరులందరూ కూడా ప్రార్థించారు. ఆయనకి పరమేశ్వరుడు వరం ఇచ్చాడు కాబట్టి పరమేశ్వరుని పిలిచి ఏ విధమైనటువంటి వరాన్ని ఇచ్చామని ప్రశ్నిస్తే ఆ రహస్యాన్ని నేను నీకు చెప్పలేను అని చెప్పి పరమేశ్వరుడు చెప్పడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు పరీక్షకి సిద్ధమవుతాడు. ఏ విధమైనటువంటి పరీక్ష అంటే గార్ధవనిశ్వరుడు అనేటువంటి రాక్షసుడి యొక్క మరణాన్ని నీవే తెలుసుకుని నీవు గనక ఆ రాక్షసుని సంహరిస్తే ప్రతి అవతారంలో కూడా నేను నీకు దాసుడిగా ఉంటాను అని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. ఇంకేమి శ్రీ మహావిష్ణువు గార్ధవనిశ్వరుని సంహరించడానికి బయలుదేరాడు. మరి గార్ధవనిశ్వరుడు యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి అని అంటే శ్రీ మహావిష్ణువు ఒక అందమైనటువంటి స్త్రీ రూపాన్ని దాల్చాడు. సహజంగా కామప్రేరేపితమైనటువంటి ఆ రాక్షసుడు స్త్రీని చూసి మోహించాడు. మోహించిన తర్వాత ఇద్దరు కూడా కొంతసేపు క్రీడలాడిన అనంతరం రాక్షసుని స్త్రీ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ప్రశ్నిస్తున్నాడు. మరి నీవు ఇంత శక్తివంతుడి, ప్రతి యుగంలో భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఏదో ఒక అవతారం దాల్చడం రాక్షసుని సంహరించడం అనేది జరుగుతుంది. మరి నీ యొక్క మరణ రహస్యం ఏమిటి అని ప్రశ్నిస్తే జంతువు రూపంలోనూ సగం మనుష్య రూపంలోనూ సగం ఉన్నటువంటి రూపమైతేనే నన్ను చంపగలుగుతుంది అని చెప్పి తన యొక్క మరణ రహస్యాన్ని చెప్పాడు. ఇంకనే శ్రీ మహావిష్ణువు వృకనారాయణ రూపాన్ని దాల్చాడండి. చాలా అవతారాలు మనం విన్నాం. అంటే సగం తోడేలు రూపంగాను సగం శ్రీ మహావిష్ణువు రూపంగాను ఉండి వృకనారాయణ రూపంలో ఆ యొక్క గార్ధవనిశ్వరుని సంహరించడం జరిగింది. తర్వాత శ్రీ మహావిష్ణువు రావడం, దేవతలందరూ కూడా ఆనందంతో శ్రీ మహావిష్ణువు పూజించడానికి రావడం, ఇదంతా జరిగింది. ఇక ప్రతి యుగంలో కూడా పరమేశ్వరుడు దాసుడిగా ఉంటాను అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క హనుమదవతారం అనేటువంటిది ఇక్కడ ప్రారంభమవుతుంది. దేవతలందరూ కూడా కలిసి వాళ్ళ యొక్క శక్తిని కొంత సేకరించి ఒక పిండాన్ని తయారు చేశారు. ఆ పిండం లోపల అన్ని దేవతల యొక్క శక్తి సమూహం అంతా కూడా ఆ పిండంలో కేంద్రీకరించబడింది. ఇప్పుడు అత్యంత శక్తిమైనటువంటి ఆ పిండము ఎవరు గర్భంలో దాల్చాలి? ఎందుకంటే సకల దేవతా స్వరూపమైనటువంటి ఆ యొక్క పిండం అత్యంత శక్తివంతమైనటువంటిది. అంతేకాకుండా అగ్ని కన్నా కూడా వేడిగా ఉండేటువంటి తత్వం కలిగినటువంటిది ఆ పిండం. ఏం చేయాలి అని చెప్పేసి ఇంకేముందండి, పరమేశ్వరుడు హాలాహాలాన్ని దాగిన అయ్యా పరమేశ్వర, ఈ పిండానికి రక్షణ నీవే కల్పించాలని చెప్పేసి దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుడిని కోరడం జరిగింది. పిండాన్ని తన ఉత్తర భాగంలో దాచారు. పార్వతీదేవి ద్వారా ఈ యొక్క పిండాన్ని పార్వతీదేవి కడుపులో ప్రవేశింపజేసి పార్వతీదేవి ద్వారా ఈ యొక్క జననాన్ని గావించాలనేటువంటి ఆలోచనతోనే పరమేశ్వరుడు పార్వతీదేవి వైపు మనసును మళ్లించాడు. పార్వతీదేవి ఒకనాడు కైలాస పర్వతంలో ఉన్నప్పుడు, నాగా పొద్దున్నుంచి లేవగానే కింకరులు, రాక్షసులు, మునీశ్వరులు, ప్రమదగణాలు వీటితోనే సమయం సరిపోతుంది. ఏకాంతమైనటువంటి సమయం నాకు కావాలి అని చెప్పేసి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగే విధంగా ఆ యొక్క పరమేశ్వరుడు మళ్ళించాడు. మరి పార్వతీదేవిని అడిగాడు, కాత్యాయని, ఏ ప్రాంతానికి వెళ్తే నీకు ఆనందం కలుగుతుందో ఆ ప్రాంతాన్ని నువ్వే ఎన్నుకోమని చెప్పగానే వెంకటాచలానికి వెళ్ళారండి. వెంకటాచల పర్వతము. వేం అంటే పాపము, కట అంటే ఖండించేటటువంటిది. వెంకటేశ్వరుడు అంటే పాపాలను ఖండించేటటువంటి వాడు. చాలామంది వెంకటేశ్వరుడు ఉంటారు. కాదండి, వేం అంటే పాపము, కట అంటే ఖండించేటటువంటిది. వెంకటేశ్వర స్వామి అనాలి. అలాంటి వెంకటాచలానికి ఈ యొక్క పరమేశ్వరుడు పార్వతి ఇద్దరు కూడా ఏకాంతంగా ఉండడానికి వెళ్ళారు.
దాదాపుగా 1000 సంవత్సరాల పాటుగా ఆ వెంకటాచల పర్వతం పైన ఇద్దరు కూడా ఉన్నారు. ఒకనాడు 2 వానరులు కలిసి ఉండేటువంటి సమయంలో పార్వతీదేవికి మనసులో ముచ్చట కలిగింది. నాకు కూడా ఆ వానర రూపంలో ఉండాలనేటువంటి భావన కలుగుతుంది అని చెప్పగానే అందుకని పరమేశ్వరుడు వానర రూపంలో ఆ పార్వతీదేవితో కలిసి ఉన్నటువంటి వాడే తన శరీరంలో ఉండేటటువంటి ఆ యొక్క పిండాన్ని శక్తినంతా కూడా తన యొక్క రేతస్సు రూపంలో పార్వతీదేవి గర్భంలో ప్రవేశింపజేశాడు. ఇక్కడ హనుమజ్జనానికి నాంది పలికింది. పార్వతీదేవికి కొన్ని రోజుల తర్వాత కడుపులో వేడి మొదలైంది. దివ్య దృష్టితో పరిశీలించింది. మహాపతివ్రత పార్వతీదేవి. దేవతలందరూ కూడా కాలకూట విషయాన్ని లింగమని చెప్పడానికి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చినప్పుడు పార్వతీదేవి వైపు తిరిగాడు పరమేశ్వరుడు. మరి కాలకూట విషయము ప్రపంచాన్నే కాల్చేటటువంటిది, దాన్ని ఆపగలిగేటువంటి శక్తి నాకుందని దేవతలందరూ కూడా నా దగ్గరికి వచ్చారు కాబట్టి మరి నీ ఆలోచన ఏమిటి అని పార్వతీదేవిని ప్రశ్నించినప్పుడు పార్వతీదేవి ఒక మాట చెప్పిందండి. నీ చేతి ద్వారా నా మెడలో కట్టేటువంటి మాంగల్య బలము ఉన్నటువంటి శక్తికి నీకు ఎలాంటి హాని జరగదు, కాబట్టి నిర్భయంగా వెళ్ళమని చెప్పింది. అలాంటి పార్వతీదేవి దివ్య దృష్టితో ఆలోచించిందండి. పొత్తి కడుపులో వేడి ప్రారంభమైంది. దివ్య దృష్టితో పరిశీలించింది. అర్థమైంది ఆ యొక్క వేడిని తట్టుకోగలిగేటటువంటి వాడు అగ్నిదేవుడే కాబట్టి అగ్నిదేవుడికి ఆహ్వానం పలికింది. దివ్యశక్తితో తన పిండాన్ని తీసి అగ్నిదేవుడి యొక్క చేతిలో పెట్టింది. 2 సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి అగ్నిదేవుడు, అలాగే పిండం 2 కూడా విపరీతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆయన ఆ పిండాన్ని వాయుదేవుడికి ఇచ్చాడు. ఈ వాయుదేవుడు సంతానం కోసం తపస్సు చేసేటువంటి అంజనాదేవికి ఈ యొక్క పిండాన్ని ఇవ్వాలనేటువంటి సంకల్పంతోనే ఆమె తపస్సు చేసేటటువంటి స్థలానికి వెళ్ళాడు. ఆవిడ కేసరి అనేటువంటి వానరరాజు యొక్క భార్య. ఈమె అడవిలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు వాయుదేవుడు వెళ్ళడం, ఒక ఫలాన్ని ఇవ్వడం, ఆ ఫలం ఆమె తినడం, ఇది యథావిధిగా జరుగుతుంది. ఆ సమయంలో ఒక సమయాన్ని చూసి, అవకాశాన్ని చూసి ఈ పిండాన్ని ఆమె చేతిలో వేయగానే ఆమె మింగేసింది. ఆమె గర్భాన్ని దాల్చింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గర్భం దాల్చిన విషయం తెలిసి ఆనందపడ్డారు. వైశాఖ బహుళ దశమి వైద్యుతి యోగం లోపల ఆ యొక్క స్వామివారు ఉద్భవించారు. మంచి లగ్నం, గ్రహాలన్నీ కూడా మంచి స్థితిలో ఉన్నటువంటి సమయంలో ఆంజనేయ స్వామి వారి జరగడం కలిగింది. ఈ ఆంజనేయ స్వామి వారు పుట్టగానే అందరికీ తెలిసిన విషయమే, సూర్యుడిని మింగడం ఫలమనుకుని అందరూ దేవతలందరూ వచ్చి సూర్యుని వదిలివేయమని చెప్పడం, ఆ తర్వాత ఆంజనేయ స్వామి వదలడం, చిరంజీవిగా అందరూ కూడా దేవతలందరూ కూడా వరాన్ని ఇవ్వడం అనేటప్పుడు మనందరికీ తెలిసిన విషయం. ఈ విధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆంజనేయ స్వామి మాత్రమే దక్షిణ దిశగా వెళ్ళి సీతాదేవిని తీసుకుని రాగలిగేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడని అందరూ కూడా వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఇంత శక్తి కలిగినా కూడా హనుమంతుడి వారి వినయాన్ని గురించి మనం తెలుసుకోవాలి. శిష్యుడంటే హనుమంతుడిలాగా, కొడుకు అంటే సీతారామచంద్ర స్వామి లాగా ఉండాలి అని ఒక నానుడు ఉంది. ఎందుకంటే సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం రేపు నిర్ణయించడం, ఈరోజు రాత్రికి అడవికి వెళ్ళమనడం జరిగింది. తండ్రి ఆజ్ఞను జవదాటకుండా సీతాదేవిని తీసుకుని శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళాడు. అలాగే సుగ్రీవుడి దూతగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి సీతారామచంద్ర స్వామి వారు పుష్యముఖ పర్వతానికి వచ్చినప్పుడు వివరాలు తీసుకుని రమ్మని సుగ్రీవుడు పంపిస్తే వెళ్ళి అతి వినయంగా, అత్యంత శక్తివంతుడు ఆంజనేయ స్వామి సీతారామచంద్ర స్వామి వారి కన్నా కూడా శక్తి కలిగినటువంటి వాడే, కానీ గురువు ఆజ్ఞ, రాజాజ్ఞ, తన యొక్క తత్వము, వినయ విధేయతలు కలిగినటువంటి ఆయన సీతారామచంద్ర స్వామి వారు లక్ష్మణుడు కలిసి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయంగా 2 చేతులు ఎత్తి నమస్కరించి, అయ్యా మీ వస్త్రధారణ చూస్తుంటేనేమో బ్రాహ్మణిలాగాను, మీ యొక్క రూపురేఖను చూస్తుంటేనేమో క్షత్రియ తత్వం కనిపిస్తుంది,
మా యొక్క రాజుగారు మీ యొక్క వివరాలను తీసుకుని రమ్మన్నారు కాబట్టి దయచేసి మీరు ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాన్ని నాకు చెప్తే నేను మా రాజుగారికి విన్నవిస్తామని అతి వినయంగా గౌరవంగా మాట్లాడాడు. వెంటనే రామలక్ష్మణుడు ఆ యొక్క వృత్తాంతాన్ని అంతా చెప్పడం, రామలక్ష్మణుడు తీసుకుని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. ఆ తర్వాత అందరూ కూడా జాంబవంతుడు బదిలీ వానరాజులందరూ కూడా కూర్చొని ఈ కార్యాన్ని సాధించడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతాన్ని కేటాయించారు. అలాగే సప్త సముద్రాలు దాటిన తర్వాత లంక ఉంది. అలాంటి లంకను చేరగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు కేవలం ఆంజనేయ స్వామి అనేటువంటి ఒకే ఒక్క తత్వంతో జాంబవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని వెతకడానికి దక్షిణ దిశగా లంకకు ప్రయాణం అయ్యాడు. ఇక్కడే ప్రారంభమవుతుందండి సుందరాకాండ. ఆంజనేయ స్వామి వెళ్ళేటటువంటి దారిలో ఉన్నటువంటి ఆటంకాలు, ఏ విధంగా వెళ్ళారు, సీతాదేవిని ఏ విధంగా జాడ కనుక్కుని ఏ విధంగా తిరిగి వచ్చి సీతారామచంద్ర స్వామి వారికి ఈ ఆనందకరమైనటువంటి వార్తను ప్రాణానికి ప్రాణమైనటువంటి